ఇవాళ జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యానికి వెళ్తున్నారు. చిత్తూరు జిల్లా మామిడి రైతుల పరామర్శ లేకపోతే ముఖాముఖి ఏదైనా పేరు. అసలు ఎందుకు మామిడి రైతులతో జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాలి అంటే అక్కడ రేటు లేదు, మేము అధికారంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఇచ్చేవాళ్ళము, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇవాళ చాలా ఏదో పీనట్స్ అడుగుతున్నారు ఈ జ్యూస్ సెంటర్ల వాళ్ళు లేకపోతే ఈ సంస్థలన్నీ ₹3 ₹5 ఏదో అంటున్నారు. బట్ ఒక వారం క్రితం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు, రైతులతో మాట్లాడారు, రోజువారీ సమీక్షలు చేస్తున్నారు. 8 నుంచి ₹12 వరకు కొంటున్నారు. దాదాపు ఇప్పటి వరకు 3,50,000 మెట్రిక్ టన్నుల పైగానే కొన్నారు ఈ తోతాపురి మామిడి. దీనికి సంబంధించి రైతులు పెద్దగా సమస్యలేం లేవని చెప్పినట్టు ఆల్రెడీ తెలుస్తోంది. మరి ఇంకా మాట్లాడడానికి ఏముంది అనేది ఒక చర్చ. అయితే సరే మాట్లాడవచ్చు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పరిపాలించాడు రాష్ట్రాన్ని. బాగా చేశాడా, ఎలా చేశాడా, దాచుకున్నాడా, దోచుకున్నాడా పక్కన పెడితే ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆ హక్కు ఉంది, వెళ్ళొచ్చు. దానికి ఇప్పుడు వైసీపీ నేతలు ఏమంటారంటే మామిడి రైతులతో మాట్లాడేందుకు మా అధినేత వెళుతూ ఉంటే నిబంధనలేంటి, పరిమితులేంటి అని. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే నిబంధనలు పరిమితులు ఎందుకంటే అసలు పరిమితులేంటి, నిబంధనలు ఏంటి. ఇప్పుడు మీరైనా నేనైనా ఎవరైనా కూడా మన రాష్ట్రంలో మన దేశంలో ఎక్కడైనా కూడా లా ఆఫ్ ది ల్యాండ్ అంటే ఆ పరిమితులకు లోబడే మన పని మనం చేసుకోవాలి, మనం బ్రతకాలి. ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు, ఇష్టారాజ్యంగా కుదరదు, ఇటు ఆటవిక రాజ్యం కూడా కాదు. ఎందుకంటే నాగరిక సమాజంలో రూల్ బుక్ ప్రకారమే మనం నడుచుకుని వెళ్ళాలి. ఎందుకు నిబంధనలు పెట్టారు, ఎందుకు పరిమితులు పెట్టారని అడుగుతున్నారు కదా. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే కదా, జూన్ 18న ఈయన రెంటపాళ్లకు వెళ్ళినప్పుడు విగ్రహం ఆవిష్కరణకి, మహానేత విగ్రహం ఏం కాదు, బెట్టింగ్ వేసి అందులో ₹1,00,00,000 ఎవరి దగ్గర అప్పులు తెచ్చి అవి కట్టలేక ఆ ఒత్తిడి భరించలేక ఏదో తాగి చనిపోతే అది కూడా మళ్ళీ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద వేద్దామని చూశారు. కానీ అప్పుడు కూటమి ప్రభుత్వం రాలేదు, టెక్నికల్గా డేట్స్ ఉంటాయి కాబట్టి. అది వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది. అప్పుడు పోలీసులు మరి అదంతా వాళ్ళు చూసుకోవాలి. సో ఆ విగ్రహావిష్కరణకు వెళ్ళినప్పుడు జరిగిన అరాచక యాత్రలో భాగంగా, అరాచక ఓదార్పులో భాగంగా 3 చనిపోయారు. అలాగే అప్పుడు 100 మందికి మాత్రమే అనుమతి, 3 వెహికల్స్కి మాత్రమే అనుమతి ఇచ్చారు సదరు జిల్లా అధికారులు. అసలు దానికి సంబంధం లేకుండా 1000 మంది వచ్చారు, 100 వాహనాలు, 56, 60, 70 అన్ని కలిపితే 100 వాహనాలు, బళ్ళు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మరి నిబంధనలు ఉల్లంఘించి పరిమితులు పరిధి దాటి మళ్ళీ మాకు నిబంధనలు పెడతారా అంటే ఏం చెప్తారు ఇంకా. సరే, ఇవాళ యాత్రకు సంబంధించి ఓదార్పు మామిడి రైతులతో 500 మందికి మించకుండా మీరు వెళ్ళండి. మొదట్లో ఎంతమందిని అడిగారు తెలుసా? 10,000 మంది వస్తామని అడిగారు. ఎందుకు 10,000 మంది? ఎందుకు 10,000 మంది? బల ప్రదర్శనకి మళ్ళీ. సరే 10,000 మంది కాదు, మీరు తగ్గించుకోండి అన్నారు. లేదు మేము ఒక 5,000 మంది అనే కావాలంటే సరే మొత్తాన్ని దాన్ని ఒక 500 మందికి ఇచ్చారు. నాకు ఇప్పటికీ అసలు 500 మంది కూడా ఎందుకు, సరే పోనీ ఆ లోకల్లో ఉన్న వైసీపీ నాయకులు వీళ్ళందరూ కలిసినా అవుతారు అనుకుందాం, 300-400 మంది, 500 మంది, దట్స్ ఓకే, ఫైన్ ఎనఫ్. అలాగే హెలిప్యాడ్ దగ్గర, హెలికాప్టర్ దగ్గర 30 మంది కన్నా ఉండకూడదు. ఆ హెలికాప్టర్ అంటే మళ్ళీ ఇంకొక ఇది వస్తుంది. ఆ పొదిలి పర్యటనప్పుడు ఆ హెలికాప్టర్ తతంగం గుర్తుంది కదా, అక్కడ మొత్తం అంతా మూసేశారు, బ్రహ్మాండంగా తరలిచ్చేశారు, జననేతను చూడడానికి అన్నారు. సరే వచ్చి ఉంటారు, తీసుకొచ్చారు, వచ్చారు. మళ్ళీ వాళ్ళందరూ మీద పడ్డడం, మా నాయకుడికి భద్రత లేదంటారు. ఆ హెలికాప్టర్ దొరికిన పట్టుబడడానికి ప్రయత్నం చేస్తే పాపం ఆయన పైలట్ మొత్తాన్ని తప్పించుకుని బతుకు జీవడానికి వెళ్ళిపోయాడు. తర్వాత ఏదో వాళ్ళు కంప్లైంట్ కూడా చేశారు. సో అంటే మళ్ళీ వాళ్ళు హెలికాప్టర్ దగ్గర 30 మంది కన్నా మించకూడదు అన్నారు. చూద్దాం ఎంతమంది ఉంటారు. ఈ 500 మంది కన్నా ఉంటారా? ఎందుకంటే ఆల్రెడీ 375 మందికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఎందుకని? వాళ్ళు అక్కడ సభలాగా దీన్ని చేద్దామని మొత్తం ప్లాన్ చేశారు. రైతులు, ఇంకా రైతులు లాంటి వాళ్ళు ఇలా చాలామందితోటి కలిపి సభ చేద్దాం, ర్యాలీలు చేద్దాం, సేమ్ రెంటపాడులాగే. అందుకని ఇవన్నీ పోలీసులు ముందే ఇన్ఫర్మేషన్ తీసుకొని దాదాపు 375 మందికి నోటీసులు ఇచ్చి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎస్పీ మణికంఠ అనుకుంటా, ఆ ఎస్పీ ఆయన వార్నింగ్ ఏమి ఇచ్చారంటే మీరు కనుక ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే మేము రౌడీ షీట్ ఓపెన్ చేస్తాము అని. ఇక్కడ క్లియర్గా ఏంటంటే వాళ్ళు ఉల్లంఘిస్తారు, రౌడీ షీట్లు ఓపెన్ చేయించుకుంటారు, మళ్ళీ ప్రభుత్వం మీద నిందలేయాలి. ఏమేయాలి? ఫస్ట్ పోలీసులు, ఇదిగో పోలీసులు అణచివేస్తున్నారు, మీ బట్టలు కూడా తీస్తాం, మీకు సినిమా చూపిస్తామని చెప్పాలి. హకీగా ఇక్కడ అంబటి రాంబాబు లేరు, ఎందుకంటే ఆయన జిల్లా కాదు కదా, ఆయన రాడు. జనరల్గా ఇది ఆయన రోల్, అది అంబటి రాంబాబుది. ఆ బ్యారికేడ్లు తోయడాలు, పోలీసులను బట్టలు ఇప్పుతామంటాం, ఇంకోటి అంటాం, ఇవన్నీ ఆయన రోలు. ప్రస్తుతానికి ఆ పాత్ర మరి వేరే ఎవరిని తీసుకుంటారు మేము వాళ్ళు ఈ జిల్లాలో తెలియదు, చూడాలి. జగన్మోహన్ రెడ్డి ఎలాగో అంటారు 2.0 మీకు సినిమా చూపిస్తాం, మిమ్మల్ని సముద్రం కిందన ఉన్న పైకి తీసుకొస్తాం, పాతాళం కింద ఉన్న పైకి తీసుకొస్తాం అనేది ఆయన చెప్తారు డైలాగులు.
ఎందుకంటే ఈ మధ్య సినిమా డైలాగులు తప్పే ఉంది అంటున్నారుగా, రప్పా రప్పా అంటే ఏముంది సినిమా డైలాగులు చెప్తే ప్రజాస్వామ్యం కాదా, అరెస్ట్ చేసేస్తారా అని. అంటే ఎందుకు నిబంధనలు అంటే, మీరు జగన్మోహన్ రెడ్డి వెహికల్ ఎక్కి ఆ ఫ్లెక్సీలు పట్టుకుని ఎగిరి బయట చూపించి రప్పా రప్పా అని నెరకేస్తామని మీ పార్టీ నాయకులు రవీంద్రనాథ్ రెడ్డి లాంటి వాళ్ళు ఓపెన్గానే పబ్లిక్ స్పీచ్ల్లో మేము అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు రప్పా రప్పా చేస్తామని చెప్పి ఇవన్నీ ఓపెన్గా. ఇందాక నేను ఎందుకే ఆటవిక రాజ్యం కాదు అన్న పదం ఎందుకు వాడానంటే, చాలా క్లియర్గా ఆ పదం ఎందుకు వాడానంటే, ఇలాంటివన్నీ ఆటవిక రాజ్యం అంటే నాగరిక సమాజం మనం ప్రారంభం కాకముందు అట్లాగే ఉండేది. వాళ్ళు ఏదో ఒక ఆయుధాలతో చేతికి దొరికిన ఆయుధంతో తిరిగేవారు, నచ్చిన వాడితో బాగుండేవారు, నచ్చిన వాడిని చంపేసి వెళ్ళిపోయేవారు. అప్పుడేం చట్టాలు అవి లేవు కాబట్టి ఏమీ ఏదో వాళ్ళలో వాళ్ళే గొడవలు, ఆధిపత్య పోరు ఇదంతా ఉండేది. ఇప్పుడు అలా కాదు కదా, మనకు రాజ్యాంగము, ఒక కోడు, భారత న్యాయ సంహిత, ఐపీసీ మారిన తర్వాత ఒక కోడ్ ఆఫ్ యాక్ట్ అన్నీ ఉంటాయి. మరి అది మాకు వర్తించదంటే అలాగే వైసీపీ నాయకులు పోనీ అలా ఏమన్నా ఉందా? ఇప్పుడు తాజాగా నిన్న మొన్న ఈ నల్లపురెడ్డి వ్యవహారం, ప్రశాంత్ రెడ్డి ఆవిడ్ని అనకూడని అనరాని మాటలన్నీ అన్నాడు. ఇంతకుముందు అమరావతి మహిళలను అన్నారు. అంటే మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము. అదే నలుగురిలో కూర్చున్నప్పుడు కూడా కాదు, మైకుల ముందు బహిరంగంగా రికార్డ్ అవుతోందని తెలిసి కూడా అండం అంటే ఏమిటది? సో మహిళల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసేస్తాం, భౌతికంగా అడ్డొస్తే దాడులు చేస్తాం, లేకపోతే రేపు గెలిచాక చంపేయమని చెప్తాం, చంపేస్తామంటాం, యూత్ మొబైల్స్ని గన్నలా మార్చుకోమంటాం, యూత్ కత్తులతో వీరంగాలాడితే సినిమాల్లో చేయట్లేదా అంటాం. ఎట్లా ఇది? సరే, నిన్నప్పుడు టీడీపీ నాయకులు కొంతమంది పెట్టి లేదు లేదు అసలు జగన్మోహన్ రెడ్డి ఉండడానికి ఏవి లేదు ఇక్కడ రాజకీయాల్లో, ఆయన పార్టీ ఉండడానికి లేదు, ఇవన్నీ సాధారణంగా అనేవే. కానీ అట్లా అవ్వదు కదా. ఒక ఎలక్షన్ కమిషన్, ఒక వ్యవహారం, ఒక రాజకీయ పార్టీ, గుర్తింపు పొందిన పార్టీ, ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆయన బాధ్యత విస్మరిస్తే మరి ప్రభుత్వం, అసలు ఈ యాత్రలు ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడానికే అనిపిస్తుంది నాకు. నేను యాత్రలు చేస్తాను, 500 కాదు బై, 5,000 మందితో చేస్తా, 10,000 మందితో చేస్తా, మీరు ఏం చేస్తారు? లేకపోతే ఇదిగో మా వాళ్ళు ఫ్లెక్సీలు పట్టుకొస్తారు, కత్తులతో ఎగురుతారు, ఇంకా నేను గన్నులు తేలేదు, మరి ఆ రోజులు రాకుండా ఉండాలని ఆశిద్దాం. సో ఏంటి మరి ఆంక్షలు? కోరుకుందాం. పాజిటివ్ అప్రోచ్లోనే ఆప్టమిస్టిక్గా ఇవాళ నిజంగానే నిబంధనలు ఉల్లంఘించకుండా జగన్మోహన్ రెడ్డి యాత్ర చేస్తారా? పాయింట్ నెంబర్ 1. అసలు మామిడి రైతులతో ఇవాళ మాట్లాడడానికి, ఆ తోతాపురి రైతులతో మాట్లాడడానికి ఇంకా సమస్య ఇంకా అలా ఉండిపోయిందా? ఉంటే అది ప్రభుత్వానికి సంబంధించి ఒక వైఫల్యమా? పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, పోలీసులు ఆంక్షలు పెట్టారు, గతంలోనే నిబంధనలు పెట్టారు, ఆయన శుభ్రంగా ఉల్లంఘించి వెళ్ళిపోయారు. 3 పాప అమాయకులు చనిపోయారు. సింగయ్య చనిపోయారు, ఇంకొక ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు, ఇంకో ఆయన అంబులెన్స్లో వెళ్ళలేక ఆ టైంకి ఆయన చనిపోయాడు. సో ఇవాళ అలాంటి ఉల్లంఘనలు ఏమన్నా జరిగితే మరి పోలీసు చెప్పండి, మీరు ఎన్ని నిబంధనలను పెట్టండి, మేము మాత్రం మారం, ఇంతే మా తీరింతే అంటారా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ? లేకపోతే గతంలో జరిగిన అనుభవం అంటే ఇంత కాదన్నా ఎంతో కొంత ఒకవేళ లోపల కొంచెం అన్నా పశ్చాత్తాపం ఉంటే, అయ్యో ఇంత హడావుడి చేసి ఇంత రాద్ధాంతంగా వెళితే ప్రాణాలు పోయాయే, మరి వెళ్ళొచ్చేద్దాం సైలెంట్గా అనుకుంటారా? ఒక ఆప్టమిస్టిక్గా మాట్లాడుకుంటే. విద్యాసాగర్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ అధికార ప్రతినిధి, కిరణ్ రాయల్ గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, సత్యమూర్తి గారు రాజకీయ విశ్లేషకులు. నమస్కారం అండి. విద్యాసాగర్ గారు, ముందు నాకు కొంచెం ఈ బ్రీఫింగ్ ఎక్కువ కాకుండా అసలు ఈ మామిడి రైతులు, తోతాపురి రైతులు, నేను ఫాలో అయింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడటము, రోజువారీ సమీక్షలు చేయడము, దానికి మంచి రేటు ఇవ్వమని చెప్పడం అధికారులకి, ఇప్పటివరకు లక్షల మెట్రిక్ టన్నులు కొనడము. సో దాదాపు ఆ సమస్య పరిష్కారం అయిపోయింది అన్న దృష్టిలో ఉంది. ఒకవేళ కాదు అంటే మీరు చెప్పండి. ఒకవేళ సమస్య మరి అయిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వెళ్ళడంలో అసలు రెలవెన్స్ ఉందా లేదా? గుడ్ మార్నింగ్ ఋషి గారు, మీకు సత్యమూర్తి గారికి అట్లాగే బ్రదర్ కిరణ్ కి నమస్కారం. మీరు ఏదైతే ఓపెనింగ్ రిమార్క్స్ చెప్పారో దాంతో పాటు ఇప్పుడు ఇంట్రో ఏదైతే చెప్పారో అది అక్షరాల కరెక్ట్. అసలు సీజన్ వెళ్ళిపోయింది, వాస్ క్లోజ్డ్ 1 వీక్ బ్యాక్. ఇప్పుడు అతను వచ్చిన పెద్ద ఉపయోగం ఏమీ లేదు. అయితే మీరు ఓపెనింగ్ రిమార్క్స్ చెప్పినట్టు, లేకపోతే ఇప్పుడు ఇంట్రోలో చెప్పినట్టు ఇవన్నీ చేస్తే హైపోథెటికల్ గా అనుకుందాం, హైపోథెటికల్ గా ఏదో మనం ఏదో మామూలుగా కాకుండా హైపోథెటికల్ గా మాట్లాడితే అసలు జగన్మోహన్ రెడ్డి ఎట్లా అవుతాడు? ఇవన్నీ చేస్తేనే జగన్మోహన్ రెడ్డి అశాంతిని క్రియేట్ చేయటం, మందిని రూల్స్ ను వైలేట్ చేయటం, మందిని తీసుకొని వచ్చి బల ప్రదర్శనకు ప్రయత్నించటం,
గొడవ సృష్టించటం, రఫరఫాల బోర్డులు తీసుకురావటం, లేకపోతే వెహికల్స్ లో యాక్సిడెంట్లు జరగటం, ప్రాణాలు వదలటం, ఇవన్నీ ఉంటేనే జగన్మోహన్ రెడ్డి పర్యటన. అంటే ద డెఫినేషన్ ఆఫ్ ఆయన పేరుకు ఉన్న డెఫినేషన్ చెప్పారా మీరు? ఆయన అవును, ఆయన వ్యక్తిత్వం తాలూకా డెఫినేషన్ అది, వ్యక్తిగత డెఫినేషన్ అది. సో అవన్నీ లేకుండా చేస్తే అసలు జగన్మోహన్ రెడ్డి పర్యటనే కాదు. ఓకే, అవన్నీ ఉంటేనే జగన్మోహన్ రెడ్డి పర్యటన. సో ఇక్కడ విషయానికి వస్తే తోతాపూరి అనే ఒక బ్రీడ్ కి సంబంధించినటువంటి కాయకు సంబంధించిన విషయానికి వస్తే, ఒరిజినల్ గా రుచి గారు ఏం జరిగిందంటే, జనరల్ గా మన చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఇప్పుడు కాదు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొంత ఏరియా, అటు కుప్పం నుంచి ఇటు పుత్తూరు, ఇటు నియర్ బై అడ్జసెంట్ చంద్రగిరి, తిరుపతి, అటు పలమనేరు, పొంగనూరు, ఇటు అంటే ఒక ఏరియా, ఒక చాలా వైడ్ ఏరియాలో ఈ బ్రీడ్, ఈ కాయ తోతాపూరి అనే కాయ వేయడం బికాస్ ఆఫ్, ఎందుకంటే చిత్తూరు పెరిఫరల్ ఏరియాలో బంగారంపల్లి, బంగారుపల్లెం, తవనంపల్లి, చిత్తూరు, ఈ పెరిఫరల్ ఏరియాలో 30 నుంచి 40 మధ్యలో ఈ పల్ప్ యూనిట్ కి పల్ప్ ప్రొక్యూర్ చేసే యూనిట్స్ అక్కడ లొకేట్ అయి ఉన్నాయి. వీళ్ళందరూ కూడా జనరల్ గా అక్కడికి ఈ తోతాపూరి అనే కాయని తీసుకుని వెళ్ళి సేల్ చేస్తూ ఉంటారు. దీనికి ఆనుకునే మనకు ఆ ఏరియాకు ఉన్నటువంటి జియోగ్రాఫికల్ గా ఏంటంటే, రైట్ సైడ్ ఏమో కర్ణాటక ఉంటది, లెఫ్ట్ సైడ్ ఏమో తమిళనాడు ఉంటది. ఇప్పుడు తమిళనాడుకు హీల్డింగ్ వచ్చే టైం వేరు ఉంటది, కర్ణాటకలో హీల్డింగ్ టైం వేరు, ఆంధ్రాలో ఉన్న హీల్డింగ్ టైం వేరు. కాకపోతే ఈ సందర్భంలో ఏమైందంటే, ఇన్ ది మంత్ ఆఫ్ ది మేలో ఆంధ్రాలో వర్షాలు పడ్డాయి బాగా. జనరల్ గా ఆ టైం ఏది అంటే, హీల్డింగ్ ఏరియా ఏది అంటే కృష్ణగిరి అండ్ ఇటు కేజీఎఫ్, చింతామణి అటువైపు ఏరియాలో అక్కడ కూడా కాయ కోతకు వచ్చేసి అక్కడ బిజినెస్ టైం అదనమాట. కాకపోతే ఏమైందంటే, ఇక్కడ కూడా మేలో వర్షాలు పడటం, ఆ మేలో కాయకు కావలసిన నీరు కంటే ఎక్కువ రావటం, చాలా బలంగా కాయ రావటం, పంట విపరీతంగా వచ్చేయటం ఏమైందంటే, 1/2 kg రావాల్సిన కాయ 1 kg వచ్చేయటం, ఆ బరువు తట్టుకోలేక ఆ కాయ కింద పడిపోవటం, కొద్దిగా గాలులు వచ్చినప్పుడు అవన్నీ కాయలు కింద పడిపోవడం తోటి రైతులతో ఇమీడియట్ గా వాటిని హార్వెస్టింగ్ చేసేసారు. చేసేసారు. అటు చూస్తేనేమో తమిళనాడు నుంచి వ్యాపారస్తులు రాలేదు, ఇటు కర్ణాటక నుంచి వ్యాపారస్తులు రాలేదు. అనుకున్న టైం కంటే పంట చాలా 25 రోజులు 1 month ముందుకు వచ్చేసింది. అటేమో అక్కడ పంట వచ్చింది, తమిళనాడులో పంట వచ్చింది, కర్ణాటకలో పంట వచ్చింది, ఇక్కడ ఆంధ్రాలో పంట ఉంది. ఏమైందంటే ఒక్కసారిగా బార్లు తీరేసి రైతులు రోడ్డు మీదకి వచ్చి ఫ్యాక్టరీల ముందర ట్రాక్టర్లు పెట్టడం తోటి ఏమైందంటే, ప్రభుత్వం వెంటనే మేల్కొని అచ్చెన్నాయుడు గారిని తిరుపతికి పంపించింది. చిత్తూరు, తిరుపతి ఏరియాకు పంపించి వీటి మీద ఒక సమీక్ష చేయమని చెప్పింది. ఆ సమీక్ష కూడా 1 month ముందే ఆ కన్సర్న్ మినిస్టర్ వచ్చారు, లోకల్ ఎమ్మెల్యేలు, ప్రజానాయకులు. ప్రభుత్వం అన్ని రకాలుగా అన్ని దశల్లోనే అడ్రస్ చేసింది. తాజాగా అచ్చెన్నాయుడు ఢిల్లీలో కేంద్ర మంత్రికి ఋషి గారు ఒక నిమిషం. అయితే ఏమైందంటే, ఇక్కడ ఆ రేట్ ఎప్పుడైతే మీరు అన్నది రేటు ఎప్పుడైతే డ్రాప్ అయిందో, ఆ డ్రాప్ అయిన తర్వాత ఇటు తమిళనాడు నుంచి కొంతమంది రైతులు వచ్చారు అమ్మడానికి, అటు కర్ణాటక నుంచి రైతులు వచ్చారు, ఆంధ్ర నుంచి రైతులు వచ్చేసారు. ఉన్న సరుకు కంటే కూడా, ఉన్న పంట కంటే కూడా డబుల్ ఆఫ్ ది పంట ఎక్కువైపోవటం వల్ల రైతులు కాదంటే, మనం తమిళనాడు, కర్ణాటక చూడడానికి లేదు కదా, రైతులు కొనాలా మనం, అది మన కనీస బాధ్యత. అది మనం ఖమ్మం మార్కెట్ లో చూస్తుంటాం, యూజువల్ గా గుంటూరు మార్కెట్ లో చూస్తుంటాం. పక్క రాష్ట్రాల నుంచి వచ్చి రైతులు అమ్మకాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. మనం ఎట్లా ఆపకూడదు కూడా కదా వాటిని. సరే ఏమైందంటే, రైతు డౌన్ అయిపోవడం వల్ల ఒకసారిగా కంపెనీలు ₹2, ₹3 లోపల అచ్చెన్నాయుడు గారు టూర్ లో ఒక డిసైడ్ చేశారు. ఏంటంటే, ₹6 కంటే కూడా తక్కువ కొనుగోలు చేయడానికి వీల్లేదు అంటూ, ఈ ₹6 బదులు ₹6తో పాటు ప్రభుత్వం ప్రతి కేజీకి ₹4 వచ్చేటట్టు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి, వచ్చిన ప్రతి రైతుకు ఎంతైతే సరుకు తీసుకొని వస్తాడో ఆ సరుకుకి ₹10 తక్కువ కాకుండా ప్రతి రైతుకు ఆల్రెడీ పేమెంట్ కూడా అయిపోయింది. నిజంగా చెప్తున్నాను సార్. అసలు నిజం చెప్పాలంటే అక్కడ సమస్య దాదాపు పరిష్కారం అయిపోయింది. ఇంకోటి కూడా చెప్తా, ఆశ్చర్యకరమైన విషయం చెప్తా నేను. ఇదంటే నిజంగా ఎంత బ్యూటిఫుల్ ఆఫీసర్స్ అంటే, నిజంగా చిత్తూరు కలెక్టర్ సుమిత్ గాంధీ గారు గాని, అటు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వరన్ గాని, సచ్ ఎ బ్యూటిఫుల్ ఆఫీసర్స్, సచ్ ఎ నైస్ ఆఫీసర్స్. వాళ్ళ ఆఫీసర్స్ ని ప్రతి పల్ప్ ఇండస్ట్రీ దగ్గర ఒక టీమ్ ఆఫ్ ది ఆఫీసర్స్ ను పెట్టి టోకెన్ సిస్టమ్ అరేంజ్ చేసి, ఒక్క రైతు అండి, మీరు చూసి వార్త కూడా చూసి ఉంటారు, ఒక్క రైతు అంటే ఒక్క రైతు కూడా
అక్కడ సరుకు డెలివరీ చేయడానికి వచ్చిన వాళ్ళు అసంతృప్తి లేకుండా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేసి ఆ టోకన్ సిస్టమ్ ద్వారా వాళ్ళకి కొనుగోలు చేయించి కొనుగోలు ద్వారా తర్వాత ఇమీడియట్ గా అమౌంట్ ను వాళ్ళ అకౌంట్ లో డిపాజిట్ అయ్యేట్టు చేశారు. ఇద్దరు ఆఫీసర్లతో పాటు కింద ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీమ్ ఆఫ్ ది ఆర్డీఓ లెవెల్ కానివ్వండి, డిపిఓ లెవెల్ కానివ్వండి, ఎంఆర్ఓ లెవెల్ కానివ్వండి, చాలా చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశారు. అడిగారంటే విద్యాసాగర్ గారు, ఇప్పుడు చాలా రాంగ్ ప్రాపగండా ప్రచారం జరుగుతుంది, దానికి మీరు కరెక్ట్ గా క్లారిటీ ఇచ్చారు. మిగతాది రాజకీయపరమైన అంశాల్లోకి వెళ్దాం, మిగతా ఇద్దరితో మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరకు వస్తా. కిరణ్ రాయల్ గారు, సో ఒకటి విద్యాసాగర్ గారు చక్కగా చెప్పారు, అంటే అసలు ఏంటి సమస్య ఏంటి, దానికి ప్రభుత్వం ఎలా అడ్రస్ చేసింది, దాదాపు సమస్య ఎలా పరిష్కారం అయిపోయింది. సో యాక్చువల్గా లేదు, కానీ మన సినిమాల్లో చూస్తాం అంతా అయిపోయిన తర్వాత పోలీసులు వస్తారు. పాపం పోలీసు శాఖను ఏమో అనాలి కాదు, సినిమాటిక్గా అలా చూపిస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ అంతా అయిపోయాక, అంటే ఆయనకు ఒక అలవాటు ఏంటంటే ఓదార్పు అంటే ఏదన్నా అనుకోని ప్రమాదమో లేకపోతే ఇంకోటి దురదృష్టకర ఘటన జరిగాక చేస్తారనుకోండి, దాన్ని ఆయన ఇంకొకలాగా మలుచుకుంటాడు. అందుకే అది అరాచక ఓదార్పు అన్నాం. మరి ఇప్పుడు ఇక్కడ ఎందుకు వస్తున్నట్టు, వచ్చినా కూడా అక్కడ రైతులు సరే ఇంకెలాగో రిసీవ్ చేసుకుంటారు, ఎవరినో ఏదో మాట్లాడిస్తారు, కానీ ఇవాళ ఎలా జరుగుతుంది, మీకున్న అక్కడ సమాచారం ఏంటి? పోలీసులు అయితే చాలా స్పష్టంగా నిబంధనలు పెట్టారు. ఋషి గారు నమస్కారం మీకు, నమస్తే. ఏబిఎన్ ప్యానల్ లో ఉన్న పెద్దలకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ. సార్, ఈ డిస్కషన్ మనతో పాటు లేదా మనకన్నా ముందు కూడా కామన్ మ్యాన్ బట్టి కొట్లుగాడో, టీ షాపులు గాడో లేదా హోటల్ గాడో మాట్లాడుకుంటారు. ఏమనంటే అసలు జగన్ ఎందుకు వస్తున్నాడు ఇప్పుడు, అంటే రీజన్ ఎందుకు వస్తున్నాడు. ఇప్పుడు ఏప్రిల్ మే జూన్ లో అయిపోయిన ఇష్యూస్ ఇవన్నీ. ఏప్రిల్ మే జూన్ లో ప్రభుత్వం స్పందించింది. జూన్ లో అచ్చెన్నాయుడు గారు వచ్చేప్పుడు అచ్చెన్నాయుడు గారు వచ్చారు, సమస్య పరిష్కారమైంది. దానికి కావాల్సినది ఏదైతే రైతులకు ఏమి ఇవ్వాలో ఆ పరిహారం అందజేయడం జరిగింది. ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక సాకు కావాలి, అవకాశం. జనం నన్ను మర్చిపోతారేమో, మా కార్యకర్తలు నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో, జైలుకి వెళ్తున్నారు అందరూ వరుసపెట్టి, ఓదార్చే అవకాశం లేదు కాబట్టి ఇదొక అవకాశంగా తీసుకుని వస్తున్నానని చెప్పి పామిడి రైతులు పరామర్శించేందుకు ఈ రోజు ఒక ప్లాన్ చేసుకున్నాడు, అరాచకం సృష్టించడానికి. మొన్న సత్తెనపల్లి, దాని ముందు ప్రకాశం జిల్లా, ఈ రోజు మా జిల్లా. ఈ జిల్లాకు వచ్చి ఇక్కడ ఉన్న వైసీపీ శ్రేణుల్లో కొంతమంది రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేయడానికో, లేకపోతే వాళ్ళని జైలుకి పంపడానికో, లేదా కార్ల కింద తొక్కడానికో వచ్చినట్టుంది. ఎవరి నాయకుడు వస్తే ఒక 100 మందో, మీ కార్యకర్తలు మహా అయితే జిల్లాలో మీ నాయకులు, మీ ఎమ్మెల్యేల దగ్గర 200 మంది ఉంటారు. ఈయన 1000 మందికి పర్మిషన్ అడిగేది, ఆ 1000 మంది రోడ్డుపై తీసుకొచ్చేది, ట్రాఫిక్ ఇబ్బంది పెట్టేది. నా బలం ఇది, నా బలం అధికారం లేకపోయినా, నేను ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యే అయినా, నా వెనక నన్ను జనం నమ్మకపోయినా, నేను 11 సీట్లు అయినా నా వెనక జనం ఉన్నారని చెప్పి రాత్రి నుంచి మ్యాన్ గ్యాదరింగ్, మనిషికి 1000 రూపాయలు ఇచ్చి వాడికి ఫుడ్, మందు అన్ని తీసుకెళ్తారు. అవసరం సార్, ఈ తిరుపతిలో నుంచి, ఈ చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా నియోజకవర్గానికి 2000 మంది చొప్పున మనిషికి 1000 రూపాయలు డబ్బులు తీసుకెళ్తున్నారు. అట్లాంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. ఈ రోజు ఆయన బలం మీద మాకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఈ రోజు మామిడి రైతులను పేరు సాకుతో ఆయన ఈరోజు రావడం హాస్యాస్పదంగా ఉంది. ఒకటి అడుగుతున్నాను సార్, ఈ మామిడి పల్పులన్నీ కూడా సంబంధించిన కంపెనీలు ఎవరు సార్ చెప్తున్నాను. మెజారిటీ ఆఫ్ కంపెనీలు కూడా మీ పార్టీ వాళ్ళదే. నీ పక్కన ఉన్న నీ పార్ట్నర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎన్ని కంపెనీలు లేవు. ఈ రోజు చిత్తూరు జిల్లాలో కానివ్వండి, బంగారుపాలెం కానివ్వండి, లేదంటే మదనపల్లి కానివ్వండి, ఇక్కడ దామల చెరువులో ఒక గ్రామం ఉంది, చాలా పెద్ద ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ మామిడికాయకు సంబంధించి, మామిడి పనులకు సంబంధించి. ఇవన్నీ కూడా రైతులు మోసం చేసి బెదిరించి మీ ప్రభుత్వంలో ఎంత మంది దగ్గర మీరు దౌర్జన్యంగా లాక్కున్నారు తెలీదా? ప్రజలు అప్పట్లో అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఉన్నప్పుడు 20 రూపాయలు, 23 రూపాయలు, 26 రూపాయలు ఇచ్చేసామని. ఆ ఫ్యాక్ట్ చెక్ కూడా చేయాలి కదా, చేశారా? అదే కదా, గత ప్రభుత్వంలో జనసేన టీడీపీకి వందలాది ఫిర్యాదులు వచ్చాయి. లెటర్లు ఎత్తుకొని మా ఆఫీసుల చుట్టూ తిరిగారు పాపం మామిడి రైతులు. సార్ మమ్మల్ని బెదిరించి పెద్దిరెడ్డి తమ్ముళ్ళు, పెద్దిరెడ్డి కొడుకులు 3 రూపాయలకే కేజీ, 2 రూపాయలకే కేజీ కొనుక్కున్నారు బెదిరించి. మేము అడిగిన రేటుకి ఇవ్వకపోతే మీ పైన రైడ్ చేపిస్తాం, మీ కంపెనీ మీ తోటలు మూపించేస్తాం, అక్కడ గొడవలు చేపిస్తాం, మిమ్మల్ని వేసేస్తాం, ట్రాక్టర్ కింద తొక్కిస్తాం అని బెదిరించి మా దగ్గర తీసుకున్నారా సార్ చెప్పి గత చరిత్ర ఉంది కదా ఓపెన్. గత ప్రభుత్వంలో మీరు ఈ జిల్లాలో మీకున్న పల్పు ఫ్యాక్టరీలు మీవే కదా, మీ అనుచరులే, మీ బినామీలే కదా, అన్ని మీ కంట్రోలే కదా. అప్పుడైతే రైతులు తిరగబడాలి, వీళ్ళు వస్తే ఇప్పుడున్న రైతులు కూడా తెలుసా, నిజమైన రైతులు కూడా లేరు సార్. జగన్మోహన్ రెడ్డి వస్తానని చాలా మంది పారిపోయారు, మా ఉత్తరాలు అయినా ఓవరాక్షన్ అని వెళ్ళిపోయారు. ఇప్పుడున్న రైతులు ఎంత ఎవరంటే వైసీపీ కార్యకర్తలు రైతుగా మారారు. చాలా మంది వైసీపీ కార్యకర్తలు రైతుగా మారి
ఏదో 2-3 చోట్ల పాయింట్లు పెట్టారంట. అక్కడికి జనాలు తీసుకురండి. అంటే పోలీసుల ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు ఏదో సభలు పెడతారు అనే ఏర్పాట్ల కోసం అని ప్లాన్ చేశారని, ర్యాలీలని 375 మందికి 400 మందికి ఆల్రెడీ నోటీసులు సర్వ్ చేశారు. అంతే కదా సార్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళే మనుషుల్ని గెటప్ వేసి పంచులు కట్టి ఒక 4 బుట్టల చేతులు మామిడి పనులు ఇచ్చి మీరు జగన్తో మాట్లాడమని చెప్పి అంత సెట్ చేశారు. ఇవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళ సోషల్ మీడియాకో లేదా వాళ్ళకి కావాల్సిన మీడియాకో ఈ రోజుకి మంచి డోస్ కోసం ప్రయత్నం చేస్తారు తప్ప నిజంగా ప్రజలు కానీ నిజంగా మామిడి రైతులు ఆదుకున్న ప్రసక్తిలో జగన్మోహన్ రెడ్డి అసలు ఈ పర్యటనే ఒక వేస్ట్ ఎందుకు వస్తున్నాడో తెలియట్లేదు. కేవలం నువ్వు నిజంగానూ మా రైతుల మీద ప్రేమ ఉంటే నువ్వు మొన్న ప్రకాశం జిల్లా పోకుండా మొన్న ఎవడైతే జూదమాడి చనిపి విగ్రహం పెట్టావు అక్కడికి పోకుండా ముందే ఇక్కడ కూర్చుంటే నువ్వు ఫస్ట్ ఏప్రిల్ ఎప్పుడైతే నువ్వు ఏప్రిల్ మేలో రోడ్డు యాత్ర చేస్తున్నావు అప్పుడే వచ్చుంటే నమ్మేవాడు కాదు. కనీసం ఎవడో ఒక నమ్మేవాడు. పోనీ బాగా రైతులు కష్టాల్లో ఉన్నాడు తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అనేసి దొంగల పడ్డ 6 నెలలు కుక్కలు మురిగినట్టు నువ్వు ఇప్పుడంతా అయిపోయి సీజన్ అంతా అయిపోయి రైతులు చరాశి చేరిపోయి ప్రభుత్వం ద్వారా వాళ్ళు ఇప్పుడు సమయం హ్యాపీగా ఉంటాయిలో ఇప్పుడు నువ్వు వచ్చి ఏ సవాల్ దొరకనట్టు మామిడి రైతులు దొరికినట్టు వాళ్ళపైకి వచ్చి వాళ్ళపై దాడి రైతులపై దాడి అనుకుంటా కానీ రైతుల పరామర్శ అయితే చెప్పొస్తాను నేను. ఖచ్చితంగా దీన్ని ప్రజలు నవ్వుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి తీరు చూసి మతి స్థిమితం లేక లేదా మతి మారిపోయిందో జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదు. అసలు ఈ పర్యటన ఎందుకు చేస్తున్నారు? మొత్తం సీజన్ అయిపోయినాక దొంగలు పడ్డ 6 నెలలు కుక్కలు మురిగినట్టు సామెత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తని చెప్పి కూడా పబ్లిక్ లో మాట్లాడుకుంటారు. ఎందుకంటే మేము ఈ ఊర్లో ఉంటాం, ఈ జిల్లాలో ఉంటాం, అన్ని బాగా తెలుస్తుంటుంది సార్. కాబట్టి ఒకటే అండి, జగన్మోహన్ రెడ్డి ఇన్ని యాత్రలు చేసినా రైతు యాత్రలే కాదు ఇన్ని పోరాటాలు చేసినా ఆయన పాక్కుంటూ వచ్చినా దుల్లుకుంటూ వచ్చినా ప్రజలైతే జగన్మోహన్ రెడ్డిని ఆయన పార్టీ నమ్మే పరిస్థితి అయితే ఖచ్చితంగా లేదండి. ఓకే, నమ్మకం పక్కన పెడితే ఇప్పుడు ఆ రెంటపాళ్ల ఘటన తలుచుకుంటే అంటే ఆ ఏదో విజయోత్సవ యాత్ర చేస్తారు కదా, అంటే ఆయన జైలు నుంచి వచ్చినప్పుడు అలాంటి యాత్ర చేశారు, అనేక సందర్భాల్లో యాత్రలు చేశారు, అది ఓకే అధికారంలో ఉన్నప్పుడు ఓకే. కానీ పరామర్శకి వెళ్తూ కూడా అదేమి యాత్ర, ఎవరన్నా పరామర్శకి ఎలా వెళ్తారు? బాధగా వెళ్తారు. ఏదైనా చనిపోయినప్పుడు ఇంకొకటో కాస్త బాధ ఉన్నా లేకపోయినా నటిస్తారు బాధనైనా. మరి ఆడ తర్వాత వెళ్ళారు కాబట్టి మొన్న బాధ లేదో మరేంటో కార్యకర్త తర్వాత కారు కింద పడిపోయిన తర్వాత మా కార్యకర్తలు మేము చంపుకుంటామని కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడారు. ఎవరి కార్యకర్తలైనా ఎవరు చంపుకోవడానికి ఉండదు, అది ప్రాణం. తర్వాత మళ్ళీ ఇంటికి పిలిపించుకున్నారు, ఏదో మాట్లాడారు, అది కూడా బూమరంగ్ అయింది. సో ఏది వర్కౌట్ కావట్లా. మరి అందుకని ఇందాక కిరణ్ రాయలు ఏంటంటే బహుశా 7 దొరకలేదని ఏదో అన్నారు, సరిగ్గా అర్థం కాలేదు. అలా లేరు కాబట్టి ఏదో ఒకటి వెతుక్కుని యాత్ర చేయాలని వాళ్ళు యాత్ర చేస్తున్నారు. పర్యటన ఇవాళ బంగారుపాళ్యం మామిడి రైతులు పరామర్శించడానికో వాళ్ళతో మాట్లాడడానికో పేరు ఏదైనా కానీ యాత్ర చేయడానికి వస్తున్నారు. అసలు అది యాత్ర అనడమే కరెక్ట్ కాదు, కానీ ఆయన యాత్రలాగే వస్తారు కాబట్టి యాత్ర. మామూలుగా ఆయన 2 కార్లలో వచ్చి వాళ్ళతో మాట్లాడుకుని కామ్గా 1 గంటలో వెళ్ళిపోవచ్చు. సత్యమూర్తి గారు, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చూసాను నేను. మన శ్రీశ్రీ గారి కవిత ఉంది కదా, వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు అని, చాలా ఫేమస్. ఎవరో ఒక మిత్రుడు ఏం పెట్టాడంటే వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వాళ్ళ కార్యకర్తలని తొక్కించుకు వెళ్ళిపోతాయని. అంటే పాపం ఒక ప్రాణం గురించి మనం అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, కానీ జరిగింది ఘటన, వాళ్ళు ఇప్పుడు తలుచుకుంటున్నారు. ఇవాళ ఏంటి, ఎట్లా చూస్తున్నారు ఈ పర్యటనని? ఈ మామూలుగా ఈ టూరిస్టు కొన్ని కంపెనీలు ఉంటాయి కదండి, ట్రావెల్ కంపెనీలు, వాళ్ళు కండక్టెడ్ టూర్స్ పెడతారు. అవును, అట్లా ప్యాకేజెస్, టూర్ ప్యాకేజెస్ ఏవో ఉంటాయి, ప్యాకేజెస్ పెడతారు, కండక్టెడ్ టూర్స్. ఇది కండక్టెడ్ టూర్. ఇక్కడ మనకి తోతాపురి మామిడి రైతుల సమస్యలు ఇవన్నీ కూడా ముందరే గవర్నమెంట్ అడ్రస్ చేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, అంటే కండక్టెడ్ టూర్ ఎట్లా అంటే వీళ్ళు ట్రాక్టర్లు ఆర్డర్లు ఇచ్చారు. ట్రాక్టర్లలో తోతాపురి మామిడికాయలు తీసుకొచ్చి జగన్ పర్యటనలో రోడ్డు మీద పోయాలని. దిస్ ఈస్ ది అంటే ఆ కనెక్టెడ్ టూర్ అన్న పదం అందుకోసం, అందులో కొంచెం డ్రామా, కొంచెం డ్రామాటిక్ గా ఉండాలి కాబట్టి, ఆ డ్రామాటిక్ గా ఉండాలని చెప్పి మామిడి రైతుల దగ్గర నుంచి కొన్ని కాయలు కొని అవి తీసుకొచ్చి రోడ్డు మీద పోయాలి జగన్మోహన్ రెడ్డి ముందర చూస్తుండగా. ఇదంతా వాళ్ళు క్యాప్చర్ చేసుకోవాలి. వాళ్ళు క్యాప్చర్ చేసుకొని వాళ్ళ సోషల్ మీడియాలో దీన్ని విపరీతంగా విస్తృతంగా ప్రచారం చేసుకోవాలి. ఇంతే తప్ప వేరే ధ్యాస లేదు. వాస్తవంగా ఇది ఆల్రెడీ గవర్నమెంట్ అడ్రస్ చేసింది. భూమన కరుణాకర్ రెడ్డి ఎంత కళ్ళు ఆర్పకుండా ఎంత అబద్ధాలు చెప్పాడు అంటే, ఎంత పచ్చి అబద్ధం. కర్ణాటక రైతులు వచ్చి ఇక్కడ అమ్ముతున్నారు అంటున్నాడు. అసలు కర్ణాటక రైతులు ఆంధ్రాకి రాకుండా చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం
రకరకాల ప్రయత్నాలు చేసింది. అయ్యా మీరు రావద్దు, మా రైతుల దగ్గర ఉన్నది తోతాపురి, మేము కొనుక్కుంటున్నాం అని చెప్పి తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి రైతులు రాకుండా అడ్డుకోవటానికి ఎట్లా చేయాలి, ఏం చేయాలని రకరకాల ప్లాన్లు వేసి ప్రయత్నాలు చేసింది అవునా రాష్ట్ర ప్రభుత్వం. అంటే వాళ్ళు ఇటు వస్తున్నారు, ఉమ్, వీళ్ళు ఏం చెప్తున్నారు? భూమన కరుణాకర్ రెడ్డి పర్టికులర్ గా ఏం చెప్తున్నాడు? వచ్చేసి ఇక్కడ రైతులు ఇక్కడ గిట్టుబాటు ధర దొరక్క మామిడి రైతులు కర్ణాటక వెళ్ళి అమ్ముతున్నారని చెప్తున్నాడు. ఉమ్, ఉమ్, యాక్చువల్ గా సీజన్ ఇందాక విద్యాసాగర్ గారు చెప్పినట్టు క్రాప్ ముందర వచ్చింది, ఎక్కడికైనా తీసుకెళ్లి అమ్ముకుంటారు, వాళ్ళు అట్లాగే వస్తారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఆంధ్రాలో ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ రైతుల్ని కొంచెం ఆపటానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇక్కడ క్రాప్ మొత్తం కొనాలి కాబట్టి. అది వీళ్ళకి న్యాయం జరిగే కదా, వేరే వాళ్ళకి అప్పుడు అవకాశం ఉంటే చేయొచ్చు. అవకాశం ఉంటే తప్పకుండా చేస్తారు, చెయ్యకుండా ఉండరు. అదిగాక ఇప్పుడు ఈ పల్ప్ పరిశ్రమలు వాటన్నిటికీ కూడా మన దగ్గర పండిన పంట కాదు, ఇంకా ఎక్కడి నుంచి వచ్చినా కొనుక్కుంటారు వాళ్ళు. ఉమ్, అందుకనే అంత డిమాండ్ ఉన్నది, అంత కావాలి కూడా. ఈసారి అదృష్టవశాత్తు రైతుకు కూడా క్రాప్ ఎక్కువ వచ్చింది. క్రాప్ ఎక్కువ వచ్చినప్పుడు ఏంటంటే రైతు కూడా కొంత ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఈసారి నాకు బాగా వస్తుంది, అవును, కొంచెం ప్రాఫిట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాడు. రైతు ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని వాళ్ళ ఆశల్ని తుంచివేసింది ఈ పల్ప్ ఫ్యాక్టరీలు. ఈ పల్ప్ పరిశ్రమలన్నీ కూడా పిఎల్ఆర్ వాళ్ళ దాంట్లోనే ఉన్నాయి. ఆ మొత్తం ఆ చైన్ అంతా కూడా అదే. ఉమ్, చంద్రబాబు నాయుడు మొన్న కుప్పం వెళ్ళినప్పుడు కూడా ఈ పల్ప్ ఫ్యాక్టరీ వాళ్ళందరినీ పిలిచి తీసుకొచ్చి, మీరు చైన్ అయితే, మీరు రింగ్ అయితే మీకు తాటను ఇస్తానని చెప్పాడు, కావాలంటే అడగండి వాళ్ళని. అవును, ఆ పల్ప్ పరిశ్రమలు వాళ్ళందరూ భయపడి వస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం తనకు కావాల్సిన, రైతుకు కావాల్సిన అన్ని చర్యల్ని చేసిన తర్వాత కూడా ఈ కండక్టర్ టూర్స్ పెట్టుకొని అక్కడికి ఇందాక కిరణ్ రాయల్ గారు చెప్పినట్టు 1000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి బిర్యానీ మందు ఇచ్చి తీసుకెళ్లే సంస్కృతి నువ్వు ఏం ప్రూవ్ చేస్తున్నావు? అదే కదా. మిర్చి యార్డులో మిర్చి సమస్య సృష్టించిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆ తర్వాత కండక్టర్ టూర్ లో పరామర్శించింది జగన్మోహన్ రెడ్డి. సేమ్ పొదిలి కూడా. అంటే ఇటువంటివన్నీ కూడా, అంటే రిస్ట్రిక్టెడ్ క్రాప్ అయిన పొగాకులో దానికి సంబంధించి ఎంత వస్తుంది, ఎంత కొనాలి, అన్ని అరేంజ్మెంట్లు జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. మెయిన్ ప్రాబ్లం చూడండి, మీరు మిర్చి అయినా కానీ, పొగాకైనా, ఈ రోజు మామిడి అయినా కానీ ఎక్స్పోర్ట్ ఆర్డర్లు కరెక్ట్ గా రాకపోవటం వల్ల, ఈసారి మొత్తం ప్రపంచంలో ఉన్న కొన్ని కండిషన్స్ కారణంగా ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ రాకపోవటం వల్ల కొంత ప్రాబ్లం వచ్చిన మాట వాస్తవం. ఆ ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది, ఆ ప్రాబ్లంని గవర్నమెంట్ ఎట్లా ఏ విధంగా అడ్రస్ చేసింది అనేది తెలుసుకుంటే, ప్రాబ్లం రాగానే అలర్ట్ అయింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయిపోయిన తర్వాత ప్రాబ్లంని ఎట్లా అడ్రస్ చేయాలో తెలుసుకున్న తర్వాత, చేసిన తర్వాత, ఈ స్టెప్స్ అన్ని తీసుకున్న తర్వాత ఈ రోజున కండక్టెడ్ టూర్స్ ఏర్పాటు చేసుకోవటం, అక్కడ రైతులు వాళ్ళందరూ ఏదో డిస్ట్రెస్ లో ఉన్నట్టుగా ఒక పిక్చర్ ఇవ్వటం, ఆ పిక్చర్ ని ఇప్పుడు వాస్తవంగా అక్కడ లోకల్ స్థానికంగా ఏం జరుగుతున్నది, ఎట్లా జరుగుతుంది అనేది విద్యాసాగర్ గారు, కిరణ్ రాయల్ గారు చాలా కళ్ళ కట్టినట్టు చెప్పారు. అక్కడ ఏం జరుగుతున్నది అనేది స్థానికంగా తెలుసు, కానీ రాష్ట్రం మొత్తం తెలియదు కదా. అవునవును. అందుకని చెప్పి ఆ అడ్వాంటేజ్ తీసుకోవడానికి రైతుల్లో డిస్ట్రెస్ ఉన్నది అని ఒక తప్పుడు ప్రచారం చేయటానికి జగన్మోహన్ రెడ్డి ఈ టూర్లు మొదలు పెట్టాడు. అంటే సందేహం ఏంటంటే, మొన్న జరిగింది ఆ రెంటపాళ్ల ఘటన చాలా పెద్ద డ్యామేజ్ పార్టీకి. అంటే ఒక 3 చనిపోవడము, అందులో ఒకటి సాక్షాత్తు ఆయన కారు కింద పడి చనిపోవడం, మళ్ళీ వాళ్ళ ఇంటికి పిలిచి యాక్చువల్ గా కంప్లైంట్ ఆవిడను, ఈయనేమో అక్యూజ్డ్ దాంట్లో ఉన్నాడుగా, మైనా సరే ఇంటికి పిలిపించుకుని చేయడం. మళ్ళీ ఎందుకని అంటే అసలు అవి ఏంటి, ఆ ఇన్సిడెంట్స్ అసలు వాళ్ళు పరిగణలోకి తీసుకోరా? ఆ మైండ్ సెట్ ఏంటి? ఆ మైండ్ సెట్ ఏంటి అంటే, ఇప్పుడు సింగయ్య కుటుంబానికి 10 లక్షలు ఇచ్చారు, అవును, పాపం కడుక్కోవటానికి ప్రయత్నం చేశారు.
ఈసారి ఇంకో 10 లక్షలు ఇస్తారు ఋషి గారు. ఏముంది వాళ్ళ దగ్గర? డబ్బులకు కొద ఉందా? అంతేనా? డబ్బులకు కొద ఉందా? వాళ్ళే ఇప్పుడు ఇది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చాలా పరువు పోయింది, లేకపోతే ఒక ప్రతిష్ట పోయింది, మనం ఆ కేసుని మాఫీ చేయటానికి చాలా ఖర్చు పెట్టాల్సి వచ్చింది అనుకోవటం లేదు వాళ్ళు మాకు జనం వస్తున్నారు, మా జనాన్ని కంట్రోల్ చేయటానికి పోలీసులు లేరు అని ఈ ఒక్క సూత్రాన్ని ఎస్టాబ్లిష్ చేయటానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. రైట్. నీకు జనం వస్తున్నారు అని చెప్పటానికి వాళ్ళు పడుతున్న తాపత్రయం ఇది. ఆ తాపత్రయంలో ఎన్ని ప్రాణాలు పోయినా వాళ్ళు లెక్క చెయ్యరు. ఇంకొక 10 లక్షలు ఇస్తారు. ఆ 10 లక్షల చెక్కు పాస్ అయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. సింగయ్య భార్య లూక్ డుమేరీ గారు చూసుకోవాలి. ఇక్కడ విషయం మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు అంటే క్రౌడ్ వస్తున్నది, జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ క్రౌడ్ పుల్లర్ అని ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి ఇప్పుడు ఇది ఎస్టాబ్లిష్ చేయాలి. చేస్తే నిన్న నెల్లూరులో జరిగిన సంఘటనని మర్చిపోవాలి. నిన్న నెల్లూరులో ఒక మహిళా ఎమ్మెల్యేని అత్యంత నీచంగా, దారుణంగా, అత్యంత హేయమైన భాషలో విమర్శించిన వైసీపీ నాయకుడిని మర్చిపోవాలి ప్రజలు. అందుకోసం ఈ రోజున ఇంకా కొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టైనా జనాన్ని మొబిలైజ్ చేస్తారు, తీసుకొస్తారు. అవి వీలైతే ఎవడన్నా కారు కింద పడితే వాడిని తొక్కించుకుంటూ పోతారు. ఇవన్నీ కండక్టెడ్ టూర్ లో పార్ట్స్. ఇవన్నీ కూడా మనం అంతకు ముందర చూసాం. ఒక చిన్న పిల్ల వచ్చి జగన్మోహయ్య అని చెప్పి ఒక 5 కెమెరాలు పెట్టారు. 5 కెమెరాలు పెట్టేసి ఆ అమ్మాయిని చిత్రీకరించి ఇదేనా చిన్నపిల్లతోటి ఇటు చేస్తావేంటి అని అడిగితే, చిన్నపిల్లతోటి రాజకీయం చేస్తారా మీరు అని చెప్పి తెలుగుదేశం వాళ్ళ మీద ఎదురుదాడి చేశారు. అంతే కదా. ఇప్పుడు మన కారెక్కించి చంపించేసి చంద్రబాబు నాకు భద్రత లేదంటాడు ఆయన. నాకు రోప్ పార్టీ ఇవ్వలేదంటాడు. అదే రోప్ పార్టీ ఇస్తారా? బెంగళూరు నుంచి మొత్తం రోడ్ అంతా రోప్ పార్టీ ఇస్తారా? ఇవాళ కూడా టూర్ ప్లాన్ చూడండి. 60 రోప్ పార్టీలు పెట్టారండి పోలీసులు. పెడితే ఆ 60 చోట్ల ఆగలేదు. ఇవాళ కూడా అదే మ్యాప్, ఆయన వచ్చే మ్యాప్ కూడా రద్దీగా ఉండే మెయిన్ రోడ్లు, ఆ తర్వాత అందులో మొన్న ప్రభుత్వం ఏదైతే కొన్ని నిబంధనలతో రెంటపాళ్లకి ఆయనకు అనుమతి ఇచ్చిందో దాన్ని ఉల్లంఘించడం మనం అందరూ చూసాము. ఏం జరిగిందో మాట్లాడుకున్నాం అనేక సందర్భాల్లో. ఇవాళ ఎస్పీ చాలా క్లియర్గా చెప్పారు, ఇదిగో 500 మంది అక్కడ ఎలికపేట దగ్గర 30 మంది, మీరు రండి, మాట్లాడుకోండి, వెళ్ళిపోండి, నో ర్యాలీస్, నథింగ్ అని చెప్పి. బట్ ఆల్రెడీ కొంతమందికి నోటీసులు ఇచ్చారు, ఏది ఈ సభలకి ర్యాలీలకి ఏర్పాటు. ఇవాళ ఏంటి యాక్షన్ ప్లాన్? ఒకవేళ ఆయన నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రభుత్వం వైపు నుంచి చర్యలు, అధికారుల వైపు నుంచి చర్యలు ఉంటాయా? ఋషి గారు, మొట్టమొదటిగా అసలు ఆయన బంగారుపాళ్యంకి ఎందుకు వస్తున్నాడో నాకైతే అర్థం కాలేదు. బంగారుపాళ్యంలో ఈ తోతాపూరికి సంబంధించినటువంటి హీల్డింగే రాదు. అక్కడ మొత్తం అంతా టేబుల్ ఐటమ్స్ వస్తాయి. టేబుల్ ఐటమ్ అంటే మనం రెగ్యులర్ గా ఇంటేక్ ఫ్రూట్స్ ఉంటాయి కదండి, ఆ రెగ్యులర్ ఫ్రూట్ వస్తుంది. అది అసలు తోతాపూరికి సంబంధమే లేదు. అక్కడ ఆ దామంచోడులో సంబంధమే లేదు. దామంచోడు కూడా టేబుల్ ఐటమ్ వస్తుంది. అతను నిజంగా గనక ఆ రైతులు కన్సర్న్ అయితే తోతాపూరి పంట ఏరియా సపరేట్ ఉంది, అక్కడ మార్కెట్లు సపరేట్ ఉన్నాయి. పుత్తూరు దగ్గర మార్కెట్ యార్డ్కి రావాలి రావండి. అసలు టేబుల్ ఐటమ్ వస్తుంది అక్కడికి. తోతాపూరి అనేది బంగారుపాలెంలో రాదు. అంటే ఒక ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నియోజకవర్గంకి వచ్చి ఆయన అక్కడ రాని, అసలు తోతాపూరి అనే ఐటమ్ రాని, పర్చేజ్ లేనటువంటి, కొనుగోలు జరగనటువంటి మార్కెట్ యార్డ్కి వచ్చి అతను అక్కడ రైతులతో మాట్లాడతారంటే, ఇప్పుడు మన సార్ చెప్పినప్పుడు ఇందాక ఇప్పుడు కొత్తగా తోతాపూరి ఎత్తుకొని కొంతమంది ఆ తోతాపూరి కోత కూడా అయిపోయింది, అసలు పంట కూడా లేదు. ఇప్పుడు ఏదో లాస్ట్ లో వచ్చే చిట్ట చివరి వచ్చే చిన్న చిన్న కాయలు ఏదైనా ఉంటే తప్ప ఆ కాయలు తీసుకొని వచ్చి ట్రాక్టర్లో పెట్టాలి తప్ప అసలు పంట లేదు, ఆ మార్కెట్ కాదు, ఆ ప్రాంతం కాదు, సంబంధం లేదు. తెలుసుకున్నాం. కర్ణాటక నుంచి తోతాపూర్ తెస్తున్నారండి జగన్ ముందర పారబోయటానికి. అదే చెప్తున్నా. ఇప్పుడు అక్కడికి ఆ ఫ్యాబ్రికేటెడ్
మనుషులు తీసుకొని రావటం, ఫ్యాబ్రికేటెడ్ ట్రాక్టర్లు తీసుకురావటం, అంతా మాలిపెడ్ ఇంటెన్షన్స్ తో రావటమే కదా అది. అదే ఆయన ఎలాగో బెంగళూరు నుంచి వస్తున్నారు కాబట్టి అక్కడి నుంచే కొన్ని ట్రాక్టర్లు కూడా వస్తున్నాయి అనుకుంటా. మేబీ నేనేమంటానంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికన్నా రావాలంటే శవమైనా ఉండాలా ముందుగానే, లేదు ఆయన వచ్చాడంటే శవమైనా పడాలా. ఈ రెండు లేకుండా అసలు పర్యటన ఎక్కడున్నా ఒక్క పర్యటన చూపించండి చూద్దాం. మీరు గడిచిన ఏడాది ఏడాది కాదు, అసలు ఆయన లైఫ్ హిస్టరీలో, అతని లైఫ్ హిస్టరీలో అతను ఇది ఏదో పెట్టారు కదా అప్పుడు రాజశేఖర్ గారు చనిపోయినప్పుడు, ఓదార్పు యాత్ర కూడా చనిపోయిన వాళ్ళ కోసం పెట్టిందే కదా. కాకపోతే ఏంటంటే రాజశేఖర్ గారు చనిపోతే రాజశేఖర్ గారి నేను తప్పులు పట్టను, ఆయన ఇంటికి తప్పులు పట్టను నేను. రాజశేఖర్ గారు చనిపోతే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు తప్ప మిగతా అందరూ చచ్చిపోయారు అన్నట్టు నాటకాలు డ్రామాలు వేశారు కదా వీళ్ళు. దాన్ని ఆ శవాలు అడ్డం పెట్టుకోనే కదా పోయింది మార్కెట్లోకి. ఆ శవాలు అడ్డం పెట్టుకోనే కదా రాజకీయానికి వీళ్ళు మొదలు పెట్టింది. ఆ శవాలు అడ్డం పెట్టుకోనే కదా వీళ్ళు సానుభూతి పొందింది. ఆ శవాలు అడ్డం పెట్టుకోనే కదా వీళ్ళు కొత్త పార్టీ పెట్టింది. శవాల మీద, రక్త పునాదుల మీద ఏర్పడినటువంటి పార్టీ అని చెప్పేసి మనం కాదనేది సొంత చెల్లెలు సునీత కూడా అనింది కదా. ఈ రోజు కూడా మీరు ఏ పర్యటన తీసుకోండి, ఆయన పర్యటనలో 1, 2, 3 ఒక ఫ్యూ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ తప్ప మాక్సిమం ఇన్సిడెంట్స్ ఆయన పర్యటన చేసాడంటే ఒకటి ముందుగానే శవమైనా ఉండాలా, లేదు పర్యటనలో శవమైనా పడిపోవాలా. లాస్ట్ చివరి కారు కింద కూడా పడిపోయాడు, సింగయ్య పడిపోయాడు. ఇప్పుడు ఈ రోజు ఎవరు పడతారా తోస్తారా? అసలు అక్కడ వరకు రాకుండా కాదు, నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే యాక్షన్ తీసుకోవడానికి అధికారం ఉంటుంది అధికారులకి, పోలీస్ ఆఫీసర్స్ కి. ఇప్పుడు చిత్తూరు ఎస్పీ కొద్దిగా స్ట్రిక్ట్ ఆఫీసర్ ఆయన, మణికంఠ, ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆయన వీళ్ళు అనుకున్నట్టు ఏదో కామ్ గా ఉండే నేచర్, రిజర్వ్ గా ఉండే నేచర్ ఉన్నటువంటి మనిషి కాదు. ఆయన వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఆయనతో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ రోజు చిత్తూరు జిల్లా సంబంధించిన నాయకులు డ్రామాలు వేశారనుకోండి, అసలు బంగారుపాలెము ఈజ్ నాట్ ద ప్లేస్ టు గో టు విజిట్. అసలు అక్కడికి ఈ ఐటమ్ రానే ఒక ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీలో ఆయనకి వెళ్ళి అలజడి సృష్టించడానికి, అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలు రెచ్చగొట్టడానికి వెళ్ళడానికి తప్ప. నేను చెప్తాను, బంగారుపాలెం ఆర్ దామంచేరు ఈ రెండు దగ్గర ఉంటాయి, ఒక హైవే మీదే ఉంటాయి రెండు ఊర్లు కూడా. ఇక్కడికి అసలు టేబుల్ ఐటమ్ వస్తుంది తప్ప తోతాపూర్ రాదు. అంటే మీ సోర్సెస్ లో మీరు కనుక్కోండి, రిపోర్టర్ కనుక్కోండి. రాని ఐటమ్ రాని చోటుకి ఎందుకు వెళ్తున్నాడు ఒకటి. రెండవది, నాకున్న రిసోర్స్ లో ఏంటంటే ఆల్రెడీ హీల్డీగా వచ్చేసింది, సేల్స్ అయిపోయింది, కంపెనీలు కొనేశారు. కంపెనీలకు ఈ మధ్యనే ముఖ్యమంత్రి మార్కెట్ యార్డ్ మూసేసుకుని వేరే పంటకి వెళ్ళిపోవాలి. ఇంకా మామూలు అయిపోయింది, నెక్స్ట్ సీజన్ కి వెళ్ళిపోతారు. అదేనండి నేను చెప్పేది. ఇప్పుడు ఇవి చంద్రబాబు నాయుడు గారు ఒక నెల ముందే ఆయన కుప్పం పర్యటనకు వచ్చినప్పుడు మిగతా కంపెనీ వాళ్ళందరినీ పిలిపించి ఎంత కొనాలా, మీరు రైతులు గిట్టుబాటు ధర ఇవ్వాల్సిందే అని చెప్పేసి చొరబాటు గారు ఒక మంత్రి పర్యటన చేశారు. ఇద్దరు కలెక్టర్, ఇద్దరు డైనమిక్ ఆఫీసర్స్ ఫ్రమ్ తిరుపతి డిస్ట్రిక్ట్ అండ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, సచ్ గుడ్ ఆఫీసర్స్, యంగ్స్టర్స్, వాళ్ళ మొత్తం సీరియస్ గా తీసుకొని ఒక్క చిన్న ఇన్సిడెంట్ చెప్పండి మీరు, ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరగకుండా మొత్తం సేల్స్ అమౌంట్ కూడా క్రెడిట్ అయిపోయింది. అమౌంట్ కూడా క్రెడిట్ అయిన తర్వాత నువ్వు ఈ రోజు ఏ శవం కోసం వెళ్తున్నావు అక్కడికి? శవం కోసం ఏ శవాన్ని, ఎంతమంది శవాలు లేపడానికి వెళ్తున్నావు అక్కడికి? అక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది, ఇంకో కిరణ్ ఇందాక ఒకటి పెద్దిరెడ్డి గురించి డిస్కస్ చేశాడు. ఇప్పుడు ఇందాక అంటే గతంలో ఆ శివశక్తి పల్ప్ యూనిట్ లో సదుం దగ్గర ఉంటది, అది పాకాల, సదుం, కల్లూరు ఆ ఏరియాలో ఈ స్ట్రెచ్ కిందనే ఉంటది అనమాట. ₹3 కొన్నారు సార్. ఓకే. సో కిరణ్ రాయల్ గారు ఇప్పుడు మొన్న నోటీసులు ఇచ్చారు, 113 మందికో 115 మందికో. కొంతమంది వెళ్ళారు, కొంతమంది ఏమో మళ్ళీ పేరు నాని అంటారు, కారులో ఉంటే నాపై కేసు పెడతారా అని. సో ఇవాళ మరి అక్కడికి ఎవరు వెళ్తున్నారు, ఏంటి వాళ్ళ సంగతి ఏంటి, ఈ నోటీసులు ఏంటి? ప్రశాంతంగా జరగాలని కోరుకుందాం, ఎవరికి ఏం అవ్వకూడదని. కానీ వాళ్ళు అలా కోరుకోవట్లేదు, ఎందుకంటే అలా జరగకుండా ఆ యాత్రకి అర్థమే ఉండదు. ఋషి గారు ఇప్పుడే సోషల్ మీడియా చూసా ఈ బ్రేక్ లో, వాళ్ళు అప్పుడే కడప నుంచి, పులివెందుల నుంచి, లేదా కర్నూలు నుంచి కూడా కార్యకర్తలను పిలిపించుకున్నారంట. పిలిచారు, చూస్తే ఇప్పుడు సోషల్ మీడియా చూసా వస్తున్నారంటే. అంటే ఏంటి పరిస్థితి? బంగారుపాలెంలో ఏం చేద్దామని మీరు వచ్చే సమస్య ఏంటి? పరిష్కారం లేదు, పరామర్శ అది అవసరం లేదు.
అయిపోయిన దానికి కేవలం ఒక్క నిమిషం ఇప్పుడు నిజంగా రైతులు కన్సెంట్ ఉంటే రైతులతో ముఖాముఖి, లేదంటే ఒక తోటలోకి వెళ్ళటము, లేకపోతే ఆ హీల్డింగ్ ను పరిశీలించడము, కలెక్టర్ ను కలవటము, కలెక్టర్ కు ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వటము, లేదంటే లోకల్ ఆఫీసర్స్ తో మాట్లాడటము, ప్రభుత్వ చర్యలు బాగున్నాయనో సూచనలు ఇస్తాడు. ఎవడైనా ఇస్తాడు, ప్రతిపక్షం చేసేవాడు పని అది. సవాళ్ళ కోసం అయితే ఎవడు రాడండి. మార్చేటటువంటి ప్రతిపక్ష నేతలు ఈ దేశంలో మనం ఇద్దరు చూస్తున్నాము. రీసెంట్ గా ఒక్క ముక్క కిరణ్, నేను ఈ మధ్య చెన్నై అండ్ బాంబేలో లాస్ట్ 15 days ఒక్కొక్క రోజు స్పెండ్ చేయాల్సి వచ్చింది వేరే పని మీద. రాయల్ గారు మాట్లాడండి. సింగయ్య రీల్ ని చూపించి, అక్కడున్న ప్రజలు చూపించి, అక్కడున్న రాష్ట్రాల్లో భాష ప్రజలు చూపించి, ఇదేంటి ఇది ఒక పొలిటీషియన్ చేసే పనేనా అని అడుగుతున్నారు. రైట్, కిరణ్ రాయల్ గారు. సార్, ఆయన పార్టీలో రైతు ఉంది, ఆయన పార్టీలోనే రైతు ఉంది. నువ్వు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే లక్షల కోట్ల డబ్బులు నీ దగ్గర ఉన్నాయి కదా, ఒక రైతుకి నాకు 10,000 ఇవ్వు. రైతుకు 10,000 ఏం కాదు, అంత అవినీతి డబ్బులుడే. అవినీతి డబ్బు లక్షల కోట్లు నీ దగ్గర ఉన్నప్పుడు, నువ్వు నిజంగా ఇప్పుడు అధికారం లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో ఆయన ఎంతో మంది సహాయం చేశారు. రైతులు కానివ్వండి, గతంలో ఎన్నో సమస్యలు, ఒకటి కాదు, లిస్ట్ చాలా పెద్ద ఉంది ఎత్తాలంటే. మరి నువ్వు దగ్గర లక్షల కోట్ల డబ్బు ఉంది, మాజీ ముఖ్యమంత్రివి, నీ కార్యకర్తలు, నీ వెనకాల సెకండ్ క్యాడర్ లీడరు, మీ పార్టీ మొత్తం ప్రతి రోజు దోచేసిన డబ్బులు విపరీతంగా పెట్టుకోవాలి కదా. అప్పుడంటే ప్రజల డబ్బు కాబట్టి ఈజీగా బటన్ నొక్కేవాడు ఆయన. ఇప్పుడు ఆయన డబ్బు ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు అలానే కదా సార్, నిజంగానే ఇప్పుడు నీకు అంత ప్రేమ ఉంటే 5,000 రైతుకి, ఈ జిల్లాలో 10,000 మంది రైతుకి 5,000 ఇస్తే ఏమవుతుంది సార్? అంతా ఈ జిల్లా నాయకులు ఉన్నారు కదా, అందరూ ఓవర్ యాక్టింగ్ చేస్తారు, చాలా మంది చేయాలి. అంటే ఒకటే సార్, వీళ్ళు ఏమంటే జగన్ ని పిలిపించి ఇక్కడ మెహర్బానీ కోసము, రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చూపించడానికి మొత్తం సినిమా సెటప్ వేశారు సార్. రైతులు డమ్మి, వస్తున్న కార్యకర్తలు డమ్మి, అసలు ఈ ప్రోగ్రామే డమ్మి. సత్యమూర్తి గారు మొత్తం ప్రోగ్రామ్ డమ్మిగా తేల్చేశారు కిరణ్ రాయల్ గారు. సత్యమూర్తి ఇక్కడ ఖచ్చితంగా అండి, ఇప్పుడు తోతాపురి రైతులు వాళ్ళందరూ క్రాప్ అమ్ముకున్న తర్వాత వాళ్ళని ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులకి సంబంధించిన ఈ కంపెనీలన్నీ ఎక్స్ప్లాయిట్ చేసేసిన తర్వాత ప్రభుత్వం వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారని తెలుసుకొని వీళ్ళని ఆదుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎవరిని పరామర్శించడానికి పోతున్నాడు? అదే యాక్చువల్ గా ఇప్పుడు మామిడిపల్లి జ్యూస్ తీసినట్టు పాపం రైతులు జ్యూస్ పిండేశారు. వాళ్ళు ఆల్రెడీ మీరు చెప్పిందని పిండేశాడు, వాళ్ళు ఆల్రెడీ ఎక్స్ప్లాయిట్ చేశారు. గవర్నమెంట్ వాళ్ళని ఆదుకున్నది. 4 రూపాయలు సబ్సిడీ ఇవ్వటం అనేది మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్రం నుంచి డబ్బులు కూడా రాకముందరే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ దాదాపు 170-180 కోట్లు ఖర్చు పెట్టింది. ఇదంతా కూడా చేసిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి, అంటే వాళ్ళ పల్పు పరిశ్రమలన్నీ కూడా సేఫ్ అని తెలుసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి టూర్ పెట్టుకున్నాడండి. అంటే రైతులందరినీ మొత్తం దోచేస్తున్నారు కదా, ఇప్పుడు నేను రావచ్చా అని అడిగి వెళ్తున్నట్టుగా కనిపిస్తున్నది. అది కరెక్ట్ మీరు చెప్పింది. చూద్దాం. హోప్ఫుల్లీ మనం ఆశించేది ఏంటంటే ఇవాళ ఎవరికి ఏమి జరగకూడదు, ఎవరు ప్రాణాలు పోకూడదు, ఎవరు ఆ కార్ల కింద టైర్ల కింద పడి నలగకూడదు అని కోరుకుందాం. అంతకన్నా మనం ఏం చేయగలం? మిగతా అధికారులు చేసుకుంటారు వాళ్ళ పని.